పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం ధరలు పడిపోతాయన్నారు. 20,000కు దిగువకు వచ్చేస్తాయని చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే 30,000కు దగ్గరలో ఉన్న రేట్లు నెలాఖరు నాటికి 32,000కు చేరుతాయంటున్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు తులం మేలిమి బంగారం 32,000 దగ్గర ఉంది. నోట్ల రద్దు తర్వాత 2-3 రోజులకే రివర్స్ లో ట్రేడ్ అవడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ దేశీయ మార్కెట్ల ప్రభావంతో జనం దగ్గర బంగారం లిమిట్ లాంటి కారణాలతో 32,000 నుంచి 28,000కు దిగివచ్చింది. ఇదే టైంలో గోల్డ్ 20,000కు దిగి వస్తుందన్నారు ఆర్థికవేత్తలు. పసిడి పతనమే కాని పరుగులు ఉండవన్న ధీమా వ్యక్తం చేశారు. కానీ గత కొన్ని రోజులుగా అందరి ఊహాగానాలకు చెక్ పెడుతూ పసిడి షైన్ అవడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయంగా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ క్రమేపీ తగ్గడం, పెళ్లిళ్ల సీజన్ రావడం లాంటి కారణాలు పసిడి మెరుపునకి కారణమయ్యాయి. అలాగే జనవరి ఫస్ట్ వీక్ లో బంగారం లిమిట్ పై ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం లాంటి కారణాలతో దేశీయంగా ధరలపై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఫ్లక్సేషన్ వచ్చే లోపల అందరూ అనుకున్నట్టు మనము గోల్డ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి అనుకున్నాము. అయితే ఇంకో కారణం కూడా ఉంది. ఇప్పుడు వచ్చి ఈ మోడంలో వచ్చి ఎటువంటి ఫంక్షన్లు ఏమీ ఉండవు. అందువల్ల ఖచ్చితంగా రేటు తగ్గుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే ఇయర్లో చూస్తే మనకి ఎటువంటి రేటు తగ్గకుండా పోవటం మళ్ళీ పెరుగుతుంది. జనవరి 1 నుంచి చూస్తామంటే డైలీ 20 రూపాయలు 30 రూపాయలు పెరుగుతుంది, కానీ తగ్గేదానికి లేదు. ఈ రోజు వచ్చే లోపల 22 క్యారెట్ 2764 ఉంది. అలాగే 24 క్యారెట్ చూస్తే 30,000 వచ్చేసింది. మళ్ళీ లెక్క ప్రకారం జనవరిలో బంగారం ధరలు తగ్గుతాయి. మంచి రోజులు లేకపోవడంతో పెళ్లిళ్లు కూడా లేవు. అందువల్ల సేల్స్ తో పాటు ధరలు కూడా తగ్గుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం రేటు క్రమేపీ పెరుగుతోంది. జనవరి నెలాఖరు నుంచి పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో రేటు దిగే అవకాశాలే లేవంటున్నారు గోల్డ్ వ్యాపారులు. గత 2 వారాల్లో చూస్తే ప్రతి మీడియా కానివ్వండి, పేపర్ కానివ్వండి, బంగారం రేటు భారీగా తగ్గుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే ఒపీనియన్ ఉండేది, తగ్గుతుందని. బట్ మన ఇండియన్ మార్కెట్తో ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటుందని, బంగారం అనేది ఇండియన్ మార్కెట్తో ఏం చేసేది లేదు. దట్స్ ఆల్ మోర్ డిపెండ్ అపాన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో లాస్ట్ నవంబర్లో మీరు చూస్తే దాదాపు 32,000 రూపీస్ ప్యూర్ గోల్డ్ ఉండేది. వేర్ ద ప్యూర్ గోల్డ్ కేమ్ డౌన్ టు 29,000. లాస్ట్ వీక్ వీ హ్యావ్ సీన్ ప్యూర్ గోల్డ్ 27,300 వరకు చూసాం. మళ్ళీ ఒక పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. $1,130 వచ్చింది లోవెస్ట్ పర్ రౌండ్స్. నౌ ఇట్స్ గోయింగ్ టు $1,180 అండ్ బై మార్చ్ వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి అరౌండ్ $1,250 to $1,300. పసిడి ఉరుకులు ఇలాగే కొనసాగితే మళ్లీ తులం మేలిమి బంగారం 32,000కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 29,860 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుండగా, ఆర్నమెంట్ బంగారం 27,920 రూపాయలుగా నమోదైంది. వెండి కిలో 41,300 రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాదంతా ఉన్న పెళ్లిళ్ల సీజన్తో సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు.